చేసి చూపెట్టాలా అని హైదరాబాద్ సభలో మోడీ సార్ చెప్పిన మాటల మీద కామన్ పబ్లిక్ కా నుంచి లీడర్ల దాకా చాలా మంది విమర్శలు చేస్తున్నారులా. కానీ మోడీ సార్ ఎంత టైనే చెప్పిండంటే పాటించకుండా ఉంటాడా? పక్కా పాటిస్తాడు. అట్లా సారు తిరిగే కాన్వాయ్ని సగానికి తగ్గిస్తారేమో అనుకుంటే దేశం అంతా పరేషాన్ అయ్యేటట్టు చేసిండు కదా మోడీ సారు. ఇంతకు ఏం చేసిండో చూడుండ్రోల్లా. అగో అట్లా ఓయే కాన్వాయి ప్రధానమంత్రి మోడీ సారుది అనంటే నమ్మేటట్టున్నదానొల్లా. కానీ ఇది సాక్షాత్తు మన పిఎం మోడీ సారు కాన్వేనొల్లా. అయినా నమ్ముతలేరు కదా. కానీ ఇది పక్కా పిఎం సారు కాన్వేనట. మొన్నట్లా హైదరాబాద్ టూర్లో చూసినాం కదా, రయ్యమని శాంతడంత కాన్వాయ్లా తొవ్వల మీద తిరిగిండు పిఎం సారు. పెరేడ్ గ్రౌండ్ మైదానంలో పెట్టిన బహిరంగ సభ మీటింగ్లనేమో ఆదా అని అన్నాడు. అందుకే ఇయ్యాల లీడర్ అంటే లీడ్ ఇయ్యాలే కాబట్టి చెప్పుడే కాదు పాటించాలని ఢిల్లీ తొవ్వల మీద పగ్గం పెట్టేంత కాన్వాయ్లో పోవుకుంటా కానొచ్చిండు సారు. తింపి కొడితే రెండంటే రెండే కార్ల కాన్వాయ్లనే ఢిల్లీ తొవ్వల మీద ప్రయాణం చేసిండు. ఇంధనం పొదుపు చెయ్యమని మాకు చెప్పుడు కాదు సారు, తోల్తా నువ్వు పాటించి చూపి అని చాలా మంది గలమెత్తుతారు కానొల్లా. పిఎం సార్ ఇట్లా సాలిమానం భద్రతతోని పోవుడు చిన్న ముచ్చటనా? దేశ భద్రతకు ముడివడ్డ ముచ్చటిది. మోడీ సారును ప్రశ్నించిరు కావచ్చు, సార్ ఇట్లా కాన్వాయ్ తగ్గించుకొని పోతాంటే మెచ్చుకుంటున్నారు కావచ్చు. గాని దేశం భద్రంగుండాలంటే మొదలు మన ప్రధాని సారు భద్రంగుండాలే. కానీ ఇట్లా రెండు కార్ల కాన్వాయ్ల మీద మోడీ సారు ఓవుడు చూసి పిఎం సారు భద్రత మీద బెంగపడుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఎందుకంటే ఏ చిన్న తప్పిదం జరిగినా అది మన దేశం మీద పెద్ద ఎఫెక్ట్ చూపెడతది. అందుకే ఒక్క ఢిల్లీలో అంటే రెండు కాన్వాయ్ల పోయినా ఫరక్ పడది కావచ్చు. గాని కడమ జాగలలకు పోతే మునుపటంత కాకపోయినా జరంత గట్టి బందోబస్తు ఉండాలని అంటున్నారు పిఎం సారు కాన్వాయ్ ని చూసిన చాలా మంది. ఇప్పుడు చూడాలే మరి కడమ రాష్ట్రాల గిట్ల పోతే పిఎం సారు కాన్వాయ్ ఎట్లుంటదనేది. గాని మొత్తానికి పిఎం సారు మాట మీద నిలబడ్డోల్లా. మరి సారును ప్రశ్నించినోళ్ళు ఏం చేస్తారో చూడాలిగా. అన్నారైతన్నా అన్నారైతన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా, మా రైతన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా, మా రైతన్నా. ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయోల్లా రైతన్నల బతుకులు. అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు తిప్పలు చిన్నగా లేవు కదా. మొన్నటి దాకా యూరియా కొనబోతే అట్లుండే, ఇక ఇప్పుడు ఐకేపీల ఒడ్లు అమ్మబోతే అమ్ముడే పోతలేవాయే. అందుకే ఇగో గీడొకాడ అన్నదాతలు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఎవ్వల రాత ఎట్లున్నా అన్నదాతల రాత అయితే మంచిగా లేదొల్లా. అంతటా రిబ్బన్లు కత్తరిచ్చి ఐకేపీలు అయితే షాల్ చేసిండ్రు గాని ఎంట ఒడ్లైతే కొనుక్కోబోతలేరు సర్కారోళ్ళు. దినాము రోడెక్కుతాండ్రు రైతన్నలు. ఇగియాల నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం నక్కాపల్లి ఊళ్ళనైతే ఐకేపీల ఒడ్లు పోతలేవని అల్లారు ముద్దుగా 6 కాలం కష్టపడి పండించిన పంటకే చేతులు అగ్గిపెట్టి బుగ్గి చేసిండ్రు రైతన్నలు. ఇగో ఇట్లా రోజులు పోయి వారాలు పోయి నెలలు గడుతున్నాయి గాని ఐకేపీలలో ఒడ్లైతే పోతలేవోల్లా. సత్తువులేని ఇత్తనాలు జయంగింత, కల్తీ మందులు జయంగింత, యూరియా బత్తాల కొరత జయంగింత నష్టాల పాలైతున్నారు రైతన్నలంటే ఇక ఇప్పుడు ఐకేపీలో పోసిన ధాన్యం ఆనలకు నాని అడవి జంతువుల పాలయ్యి పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. అయినా గాని నిమ్మకు నీరెత్తినట్టే చేస్తున్నారోల్లా సర్కారోళ్ళు. ఇయాల కొన్నా కొనుడే, రేపు కొన్నా కొనుడే. అదేదో జప్పున కొంటే రైతులు కూడా ఇంత నిమ్మలమైతారంటే ఒడవని కథే ఉన్నది ఐకేపీల కాడ. ఇక ఊళ్ళనైతే వారం కిందట కాంట పెట్టిన ఒడ్లు సుతాం ఇదివరకు మిల్లుకు చేరలేదట. అందుకే కన్నెర చేసి చేతులార తీసిన పంటకు నిప్పు పెట్టిండ్రిట్లా. ఊరు పారిట 2500 కింటల ధాన్యం ఉంటే 45 రోజుల్లో 600 కింటళ్లు మాత్రమే కాంటేసి మిల్లుకు పట్టుకుపోయిండ్రట. అంటిగా మొత్తం ధాన్యం అమ్ముడు పోవాలంటే ఇంకెన్నొద్దులు పడుతుందో లెక్కేండ్రోల్లా. ఒక్క కాడ అని కాదు అన్ని జాగల్లో గిట్లనే ఉన్నదొల్లా. అయినా గాని సర్కారోళ్లకు షోల మీదకెళ్ళి పోతాంది గాని పట్టించుకునుడైతే లేదు అని మస్తు కోపానికొస్తున్నారు రైతన్నలు. మరిగా ప్రభుత్వం ఇప్పటికన్నా కండ్లు తెరుస్తుందో లేకుంటే అకాల వానలకు రైతులు ఆగమైతాంటే కూడా కండ్లు మూసుకొని చోద్యం చూసుకుంటుంటదో చూడాలిగా. అబ్బబ్బబ్బా ఏం ఎండలు దంచుతున్నాయోల్లా. పగటిల్లి ఆఫీస్కి రావాలంటే మస్తు పరేషాన్ అవుతున్నది ఈ ఎండలకు. మరి ఎండలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో వర్షాలు ఎప్పుడు పలకరిస్తాయో తెలియదు కానీ చాలా మంది మాత్రం మస్తు ఆగమవుతున్నారోల్లా ఈ ఎండలకు. కానీ అల్లూరు జిల్లాలో మాత్రం కథ వేరే ఉన్నదోల్లా. ఈ వార్త చూస్తే ఎంబటే మేం సుతమాడికి పోతామంటారు పక్క. ఈ వీడియో చూస్తుంటే ఏ హిమాలయాలున్న మంచు కొండలో లేకుంటే ఊటీ కొడైకనాల్ సిమ్లా అసొంటి ఏరియాలో తీసిన వీడియోలో అనుకుంటే మీరు మంచుగడ్డలల్లా కాలేసినట్టే అయితదుల్లా. ఈ మంచుగిరులున్నది ఎక్కడనో వేరే రాష్ట్రాల్లో కాదు, అల్లూరు జిల్లా వంజంగి కొండలివి. ఆ కొండలను పొగమంచు కమ్మేసుట్లా శ్వేతగిరుల లెక్కనే మారిపోయి హిమాలయాలను తలపిస్తున్నాయి ఇప్పుడు.
దిక్కు 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఎండలతోని మాడిపోతుంటే అల్లూరు జిల్లా మాత్రం కూల్ అన్నట్టే అయ్యింది. ఇప్పుడు ఉపరితల ద్రోణి అల్పపీడనం జయంగా సముద్ర మట్టానికి 3000 అడుగులకు మీదనే ఎత్తులుండే అల్లూరు జిల్లాల తెల్లారంగా మంచు కురుస్తుంది. ఇక పగటిలి ఎండవేడి కొంచెమంత ఎక్కువనే ఉన్నా కూడా సాయంత్రం అయ్యిందంటే మాత్రం వర్షం పడుతున్నది అక్కడ. దీంతోని ఒకటే రోజులో 3 కాలాల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడి జనాలు. మరిగా పబ్లిక్ మీరు కూడా అసొంటి వాతావరణాన్ని ఆస్వాదించాలంటే మాత్రం అల్లూరు జిల్లాకు పయనం కావాల్సిందే. పోయేటోళ్ళు వెంటనే పిలాన్ వేసుకోండ్రి, లేకుంటే మళ్ళా వాతావరణంలో మార్పులు వస్తాయి. కాబట్టి పోయేటోళ్ళు ఎగిరిపడుర్రి. ఏమంటున్నాం? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతలు చాపి కూర్చున్నాడు, అడుచుకుందాం పాడ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? చట్టాలు ఎట్లా తయారైనాయో చూడుర్రమ్మా. డబ్బు అధికారం ఉన్నోళ్లకు ఓ తీరుగా, పేదోళ్లకు ఓ తీరుగా పనిచేస్తాయి. గిట్లా అయితే ఆ చట్టాల మీద, ఈ నాయకుల మీద జనాలకు ఏం మర్యాద ఉంటది, ఏం గౌరవం ఉంటది, ఏం నమ్మకం ఉంటది? అగో ఎవరి గురించే తాత నీ లోపల నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఇంకెవరి గురించి అనేది తెలుస్తలేదా నీకు? 3-4 వద్దుల సంధి తెలంగాణ అంతా కోడై కూతాంది, ఏం ముచ్చట అనేది తెలుస్తలేదు, ఇంకా ఏం వార్త అనేది కూడా తెలుస్తలేదా? ఇంకా ఏం ముచ్చటే తాతా అని దీర్ఘాలు తీస్తాంది. ఇంకా ఈ మాట వార్తలు చదివే కొలువు చేస్తుందట, కొలువు. ఓహో, బండి సంజయ్ సారుల కొడుకు బండి సాయి భగీరథ గురించి ముచ్చట తెలుసానే నువ్వు ఇంతగానం గౌరవమవుతున్నావు? మరి కాదా? ఇప్పుడు ఆ బండి సంజయ్ సార్ కొడుకు జాగల ఏ పేదోడో, ఏ పదవి పలుకుబడి లేనోడో ఉండేది ఉంటే పోలీస్ సార్లు చట్టాలు ఈ తీరుగానే పనిచేసిన చెప్పు. ఆయన పోలీస్ సార్లను అనేది ఉన్నది పాపం. వాళ్ళు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని చట్టాలు తెలిసినా ఏ చదువు రాని పాలకులు చెప్పినట్టే వినాల్సిందేనే. వాళ్ళ చేతిలో ఏమున్నది మరి? అవును, ఇదైతే నిజమేనే తాత. ఆ కేసు విషయంలో పోలీసార్లకు ఎన్ని ఒత్తిళ్లున్నాయో మనం చూడబోతున్నామే. ఏమో ఆ చట్టాలు, ఆ కేసుల ముచ్చట నాకు తెలియదు, కానీ ఆ కేసు ముచ్చట మీద మా కవితక్క మాట్లాడిన మాటలు ఏంటంటే నాకు ఒళ్ళంతా మండుతాంది అంటేనో. అగో కవితక్క ఏమన్నదనే నీకు గంతగానం కోపం వస్తున్నదే? తెలంగాణ జనాలందరికీ అమ్మ జాగలుండి నేను సేవ చేస్తా అని చెప్పిన మా కవితక్క ఏం చెప్పింది అనేది ఇక నేను చెప్పుడు ఎందుకు, నువ్వే రాదు. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. ఇంకెన్నొద్దులు సంయమనం పాటించాలి నక్క? తప్పు చేసిన వాళ్ళు దేశం దాటిపోయేదాకా సంయమనం పాటించమంటావా? సరే, ఇక అక్కకు మరి ఈ కేసు గురించి తెలిసి అయితే మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో, కానీ అక్క ఇక కడవ ముచ్చటేందో చెప్పు ఆఖరి ధరలా. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయటపెట్టి, అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. అది సంగతి విన్నావు కదా. కేసు పెట్టిన 4 రోజులకు మా కవితక్క బయటికి వచ్చి మాట్లాడుతున్న ముచ్చట్లు గివి. మరి మా కవితక్క అధికార పథకంలో ఉన్నది అనుకుంటాందో, లేకపోతే పథకంలో ఉన్నది అనుకుంటాందో తెలియదు, కానీ ఎటు తిప్పి కొత్త ఆఖరికి బీఆర్ఎస్ పార్టీదే తప్పు అనే కాడికి తీసుకొస్తాండి. పోసిని అన్నాలం పాడుగాను. ఓ ఆడబిడ్డ అయి ఉండి ఇంకో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందన్న ముచ్చట తెలిసి అధికార పార్టీని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలదే తప్ప అంటున్నది ఏందే? అదే కదా మా కవితక్క టార్గెట్. కేసు పెట్టి 4 వద్దులైనా ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేయలేరు అని మహిళా సంఘపోళ్ళు, చదువుకునే పిల్లగాళ్ళు, ఎర్రజెండా పార్టీలు, విద్యార్థి సంఘపోళ్ళు అందరూ తోవల మీదకి వచ్చి ధర్నాలు, లొల్లులు చేస్తాంటే నేను తెలంగాణ ప్రజలందరికీ అమ్మ లాంటి దాన్ని, అమ్మ లెక్క ఉండి సేవ చేస్తా అని చెప్పుకునే మా కవితక్క ఈ 4 వద్దుల సంధి ఏడున్నది కావచ్చు. ఖాళీ మాటల సొంటి మా మంత్రి సీతక్క ఎందుకు మాట్లాడతలేదు కావచ్చు, మా కొండ సురేఖక్క ఎందుకు మౌనంగా ఉంటుంది కావచ్చు, డీకే అరుణక్క ఎందుకు సడి సప్పులు లేకుంటూ ఉంటుంది కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడపిల్లగాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ సీమ చిటుక్కుమన్నా కూడా లొల్లు చేసే పెద్ద పెద్ద మహిళా మనులంతా కూడా ఎందుకు మౌనంగా ఉంటారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళంతా పేదోళ్ళు తప్పు చేస్తే మాట్లాడతారే, డబ్బు, బలం, అధికారం ఉన్నోళ్ళు తప్పు చేస్తే వాళ్ళ నోట్ల నుంచి వెళ్ళి మాటలు వచ్చేటట్టు లేవు కదా. అందుకే బక్క జడ్సన్ అన్న చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు ఒక తీరు చట్టం,
డబ్బు అధికారం ఉన్న వాళ్ళకు ఓ తీరు చట్టం, ఇట్లా 2 తీర్ల చట్టాలు నడతానే ఉన్నట్టున్నది. చట్టం ఎవరికి చుట్టం కాదే తాత, కాకపోతే అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అసొంటి ఆటలు సాగుతాయి కావచ్చు కానీ ఆట ముగిసేసరికి వాళ్ళని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచుతారు జనాలు. కర్మ ఎవరిని ఇచ్చిపెట్టదే. ఎవల కర్మ ఏమో గాని మా కవితక్క ముచ్చట్లు ఏంటంటే నాకు చిత్రం అనిపిస్తుంది అంటేనో. ఈ ముచ్చట్లలో కూడా వాళ్ళు అయ్యబెట్టిన కారు పాచిన నిందిస్తుంది అని అంటే అసలు మా కవితక్క ఏ గట్టునున్నట్టు. కవితక్క ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా జనాలు ఆమెను ఏ గట్టు నుంచాలనో ఓట్లను అడిగి చూపెడతారు. జనాలు గంగి గోవుల్లాంటోళ్ళే, ఉన్నంతకాలం మౌనంగానే భరిస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎవలకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తారు. అంతే అధికార బలం డబ్బు బలం ఎప్పటికీ శాశ్వతం కాదు. చరిత్రలో అట్లా చూయించిన హేమీలే ఈ మధ్యలో కలిసిపోయిండు వీళ్ళెంత. కానీ ఒక్కటి మాత్రం నిజం పిల్ల, నిజం నిప్పు లాంటిది అయితే అబద్ధం పొగ లాంటిది. దాన్ని ఏ తీరుగా దాయాలని చూసినా అది ఎప్పటికో ఓ నాటికి బయటికి వెళ్తుంది. ఇసొంటోళ్ళ అంతు ఖచ్చితంగా చూస్తుంది. కాకపోతే అప్పటిదాకా మన చట్టాల మీద మన పోలీస్ సార్ల మీద నమ్మకం పెట్టుకుని జరంత ఓపికతోటి ఉండాలి జనాలందరూ. ఈ ముచ్చట్ల మాత్రం పెద్ద పెద్దలంతా ఒకటి అన్నట్టుగానే నడుస్తున్నది వ్యవహారం. చిన్నోళ్ళు అయితే తప్పు ఒప్పుల సంగతి పక్కకు పెట్టి ముందుగాలనైతే అరెస్టు చేస్తారు పోలీసులు. కానీ కేసేంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీదనే కాబట్టే అరెస్టు చేసేటందుకు పోలీసులు వెనక ముందు చేస్తున్నారని అంటున్నారు కారు పార్టీ నాయకులు, మహిళా సంఘాల నాయకులు. మరి ఈ కేసుల బాధితురాలికి న్యాయం ఎంత తొందరగా జరుగుతుందో ఏం కథనో చూడాలిగా. బడి పిల్లగాళ్ళు ఎండాకాలం సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్టే 1000 కండ్లతోటి ఎదురు చూస్తారోలా. సెలవులు చాలని అంటే చిన్నగుండది వాళ్ళ సంబరం. సెలవులల్లా కంటికి కనబడుకుంటా మాయమైతుంటారు. మాడు వల్గే ఎండలను సుతం లెక్క చేయకుండా రికాం లేకుండా ఆటలల్లా మునిగి తేల్తారు. అసంటిది గీడ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే సమాజం మీద ఎంత శ్రద్ధ ఉన్నదని తారీఫ్ చేస్తారోళ్ళ పక్క. डंपिंग यार्ड తరలించాలి రాజన్ కోలి डंपिंग यार्ड తరలించాలి डंपिंग यार्ड తరలించడానికి పోరాడతాం डंपिंग यार्ड తరలించడానికి పోరాడతాం. అగో చిన్న పిల్లగాన్లకు పెద్ద కష్టమే వచ్చింది. ఎర్రటెండల కుతుకాంత ఓంగా ఒక్క తిరగ గలమెత్తిండ్రు కదా. ఒక పెద్ద మనిషి ఓవలో కుద్దుగా నినాదాలు చెప్తుంటే ఆయనతోని కుతిక కలిపి ముద్దుగా స్లోగాన్లు ఇస్తున్నారు. నట్టనడుమున్న ఈ బులుగు సొక్క చిన్నోడైతే పిట్ట కొంచెం కూత గనమన్నట్టే ఉన్నాడు. సూత్తె భూమికి జానర్ లేడు గాని తరలించదాకా ఓరాడతాడట. చల్లపూటింత కడుపులో ఏదోటి వాడేసి హాయిగా నీడ పట్టుకు ఆడుకోకుండా ఇల్లంతా ఎందుకింత జంగు చేయాల్సి వచ్చిందంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రాజన్న కాలనీలో చుట్టుముట్టు పల్లెలకెంచి చెత్తను తెచ్చి ఇలా ఊర్లో ఓతున్నారట. ఇక ఇట్లయితే రేపు రాజన్న కాలనీ గబ్బుకు కేర్ ఆఫ్ అవుతుందని గ్రామస్తులంతా ఒక్క తిరిగా జంగు చేస్తున్నారు. రోజుకొకరు డంపింగ్ యార్డును ఎంబటే రద్దు చేయాలని టెంట్ వేసుకుని జంగు చేస్తున్నారు. ఇక ఇవాళ పిల్లగాండ్ల వంత వచ్చింది. ఇక వాళ్ళ అమ్మ నాయనలను దోలుకొచ్చి డంపింగ్ యార్డు వద్దంటే వద్దని స్లోగన్లు ఇచ్చిండ్రు. ప్లకార్డులు పట్టుకొని నిరసనలో కూసున్నారు. ఎంబటే తరలించాలని తరలించేదాకా పోరాడుతూనే ఉంటామని ముక్త కంఠంతోని చంద్రన్న సర్కారును గట్టిగానే డిమాండ్ చేసిండ్రు. చిన్న పిల్లగాండ్లకు స్లోగన్లు అందిస్తున్నాయనను చూస్తుంటే చిన్న సీఎం పవనన్న పార్టీ లెక్కనే కొడుతున్నది. పవనన్న బొమ్మున్న కండువాన కప్పుకున్నాడు. మరి సొంత పార్టీలు చెప్తే చిన్న సీఎం పవనన్న ఇనకపోవునో ఏం పాడో ఉత్తగా పిల్లగాండ్లను ఎండల పర్షాన్ పట్టిస్తున్నారు. దునియాల్నే తోపు మెజారిటీతోని గెలిపించుకున్న జన సైనికులను పవనన్న పట్టించుకోకుంటుంటాడా చెప్పుండ్రి. వాళ్ళ మాటను ఉత్తగానే తీసేస్తాడా? ఈ ముచ్చట జనసేనాని షోవుల వడక కంటికి సిక్కగా పట్టించుకోలేదో ఈ ఊరి పేరుల రాజన్నున్నాడని సైకిల్ పార్టీలు చిన్న సూపుతోను చూస్తున్నారో తెలియదు గాని సర్కార్ వెనుకకు తగ్గేదాకా అసలు తగ్గేదే లేదంటున్నారు అక్కడి జనాలు. డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాడతాం. డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాడతాం. ఎండాకాలంలో జోరు ఎండల సుతం నిమ్మలంగా పోవాలంటే కారు దాంట్లో ఏసీ ఉండాల్సిందే. చాలా మంది గర్మికెంచి తప్పించుకునేటందుకు కార్లనే వాడుతున్నారు. మనం సుతం చూస్తూనే ఉన్నాం కూడా. మాడు వలిగేటి ఎండల బస్సులు ఆటోలలో పోవడంటే జరంత కష్టమే అవుతుందోలా. చాలా మంది పగటిలు బయటికి సుతం వెళ్తలేరు. అసొంటిది ఎండల ఏసీ లేకుండా కూలర్ పెట్టకుండా ఆటో రిక్షాల హాయిగా పోయే ఉపాయం చేసిండు ఈ డ్రైవర్ అన్న. ఆయన ఉపాయం ఎట్లున్నదో చూస్తే ఆయనను తారీఫ్ చేస్తారు పక్క. भाई कितने रुपए रिक्शा किराया भाई? कितने रुपए रिक्शा किराया? 40 रुपए। ठंडे में जाओ एसी में जाओ. एसी में जाओ. कितने रुपए रिक्शा किराया सर आपका? 40 रुपए. 40 रुपए. इसमें एसी कहाँ है? एसी लगा हुआ अंदर. भरपूर एसी है भाई, बैठ के देखो ठंडा मौसम हो रहा है एकदम. देखो ये वाटर प्रूफ है एकदम. వారేవా అన్న ఆలోచన మామూలుగా లేదు కదా.
ఈ నేచురల్ ఏసీ ముంగట కెమికల్ ఏసీలు జూజుబి పొండ్రి. అడ్డగోలు పెట్రోల్ డీజిల్ అవసరం లేదు, అడ్డగోలు కరెంటు వాడకం లేనే లేదు. డబ్బాల నీళ్లు పెట్టిండు, దాంట్లో చిన్న నీళ్ళ మోటార్ పెట్టిండు. మోటార్ చాలు చేయంగానే నీళ్లు టాప్ మీద పక్కపట్టున్న కొబ్బరి పీసు తడకలకి పడతాయి, ఎప్పటికీ చల్లగా చేస్తాయి. డబ్బాల నీళ్లు ఏడ ఒడిచిపోతే ఆడ నింపుకున్నడే. బండికున్న బ్యాటరీతోనే నీళ్ల మోటార్ నడుస్తదట. దానికి ఎక్కువ ఛార్జింగ్ సుతం అవసరం లేదట. కొద్దిసేపు నీళ్లు పట్టుకున్నా చాలు, మళ్ళా తడకలు ఎండేదాకా చల్లగుంటది లోపల. హాట్ సమ్మర్ లా కూల్ గా 7 కంటే ఆడికి పోవచ్చు. ఢిల్లీ దిక్కు గల్లీలల్లా గానొచ్చింది ఈ ఆటో డ్రైవర్ అన్న కూల్ ఐడియా. అసలుకే అటు దిక్కు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి, దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయి. ఆటోలో ఎక్కేటోళ్లే కరువైనరు. ఎక్కే కొద్ది మంది సుతం ఫోన్ల యాపులతోటి ఏసీ కార్ల చక్కర్లు కొడతాంటే హాట్ సమ్మర్ లా కూల్ ఐడియాతోని రికాముండకుండా పనిచేసుకుంటున్నాడు గీ డ్రైవర్ అన్న. చల్లగుండి ఏసీ కార్ల కంటే ధర తక్కువ ఉండేటాలకు ఈ అన్న ఆటోలనే ఎక్కేటందుకు చాలా మంది సామాన్యులు మొగ్గు చూపుతున్నారట. ఇక గిరాకీ మంచిగా అవుతున్నదని అంటున్నాడు. కానీ ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని అంటే గిదే కావచ్చునోల్లా. జవాన్ల కష్టం చిన్నగుండదొల్లా. ఎండ వాన చలి దేన్ని లెక్క చేయకుండా ఇరాం లేకుండా దేశం కోసం బార్డర్లో ఎదురు నిలబడుతుంటారు. శత్రు దేశపులకు సాటి చూపెట్టి ఎదురు పోతుంటారు. దేశం లోపట ఏ కొట్లాటలైనా వాళ్ళే ముంగటుండి కామన్ పబ్లిక్ కు తిప్పలు లేకుండా చూసుకుంటారు. ఇక ఇప్పుడు గీ పనికి సుతాం నేనున్నా అని ముంగడబడ్డారు చూడుండ్రి. దేశానికి ఆపతొచ్చినా దేశ జనాలకు ఆపతొచ్చినా మేమున్నామని పానాలను అడ్డం పెట్టేటోళ్లే సైనికులుల్లా. జమ్మూ దిక్కు కుల్గాం కాడ ఒక డ్రైవర్ అన్నకు గుండె నొప్పొచ్చి తల్లడిల్లితే క్షణాలల్లో పోయి ఆయన పానాలను నిలబెట్టిండ్రు అక్కడి సిఆర్పిఎఫ్ జవాన్లు. జమ్మూ శ్రీనగర్ హైవే మీద గీ కారు ఆయన పోతుంటే గుండె నొప్పొచ్చిందట. ఇక ఒకటే పారి సైనికుడు కారు ఆపుకున్నాడు. ఇక ఎవరైనా గాజాగలై టెర్రరిస్టులున్నారో ఏ పాలి దేశపోళ్ళున్నారో అని అలర్ట్ ఉంటారు. ఎంబటే దగ్గరకు పోయితందుకు సుతం సాహసం చెయ్యరు. కానీ ఆన్య డ్యూటీ ఎత్తున్న గీ జవానన్న గా కారాయన తిప్పలతోని కనబడంగానే ఉరికిండు. ముసమర్రక తిప్పల పడుతున్న ఆయన గుండెకు సిపిఆర్ చేసి పానం నిలబెట్టిండు. పక్క పొంటున్న జవాన్లు సుతం డ్రామానా ఏందని ఆలోచన చేయకుండా ఎంబటే పోయిండ్రు. వాళ్ళ సుతం సాయమై ఆయన పానాలను నిలబెట్టిండ్రు. ఇక ఆన్నుంచి ఎంబటే దగ్గరున్న దవాఖానకు తోలుకోపోయిండ్రు. ఇక ఈ వీడియో ఎవరో ఇంటర్నెట్ లిడవంగానే జవాన్లను తారీఫ్ చేసుకుంటా వైరల్ చేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు. దేనికి భయపడకుండా నియ్యతిగా సేవ చేసేది ఒక జవాన్లే అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. మీరు చూపెట్టిన ధైర్యానికి మా జోర్దార్ చూసే జనాల తరపున సుతం హ్యాట్సాప్ అన్నలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.